అసలైన స్నేహం ఎలా ఉంటుందో తెలుసా? ఇతిహాసంలో మొట్టమొదటిసారి ద్వారకా నగరానికి సుధామ అనే వ్యక్తి చినిగిన పంచెతో వచ్చి అదే చిరిగిన పంచెతో వెళ్ళిపోయాడు. కృష్ణుడే స్వయంగా పాదరక్షలు లేకుండా పరుగెత్తుకుంటూ వచ్చాడు అతనికోసం. అందరూ అనుకున్నారు, ఇలా వచ్చాడంటే సంపద పట్టుకెళ్లడానికే అని. కాని సుదామ ఖాళీ చేతుల్తో వచ్చాడు, ఖాళీ చేతుల్తోనే వెళ్ళిపోయాడు. కృష్ణుడన్నాడు, నీకేమైనా కావాలా చెప్పు మిత్రమా? సంపద కావాలా? స్వర్గం కావాలా? నువ్వు అంటే ఆ బ్రహ్మని పక్కన పెట్టి నిన్ను బ్రహ్మని చేస్తా అని. సుదామ మాత్రం, నీవు చూపిస్తున్న ప్రేమ చాలు కృష్ణ, నాకు ఏమీ వద్దు. నా భార్య, పిల్లలు బాగానే ఉన్నారు. కాని కృష్ణుడికి అంతా తెలుసు. ఒక్కసారి నీ నోటి నుండి అడిగి చూడు సుదామా, ఏం కావాలో అని అన్నాడు. కాని సుధామ అన్నాడు, లేదు కృష్ణ, నా స్నేహం నిస్వార్థం. ఇది అవసరానికి చేసిన స్నేహం కాదు. నేను నిన్ను పని అడగడానికి, డబ్బు కోరడానికి స్నేహితుడిని కాలేదు అని. స్నేహమంటేనే వెన్నుపోటు అనే సిచ్యువేషన్లో ఉన్నాం మనం. స్నేహమంటే కృష్ణయ్య, సుధామనే నిజమైన ఉదాహరణ అనిపిస్తుంది నాకు. మీ స్నేహం కూడా కృష్ణ సుధామ లాంటిదైతే మీ స్నేహితుడికి ఈ వీడియో పంపండి.